పదా. మొత్తానికి మా వాళ్ళు కళ్ళ కూడా ఊహించుండ్రు. కాటమరాయుడు ఒక అమ్మాయి కోసం ఇలా అబ్బా అసలు తగ్గటం అనేది కాటమరాయుడు బ్లడ్ లో లేదు. ఏంటి అవని చెప్పు. ఏమంటావు? నిన్నే వెళ్ళిపోయిందా? అలా మాట్లాడుతుంటే వెళ్ళిపోతావండి. ఓ 5 నిమిషాలు ఆగలేవా? ఇందాక ఎక్కడ దాకిన్నావు? ఏమీ లేదు. నువ్వు పని చూసుకోబా. ముందాక టైం అవుతుంది చూసుకో. సరే వెళ్ళిపో. టక్కని ఏది పడితే మాట్లాడే మన పట్టున్న పంచాయతీ కాదు కదా. వెళ్ళిపో. మాకే అంత గుడ్లే చూస్తాను తగ్గుతాడండి. ఆటోమరైడ్ తగ్గుతాడు. తగ్గాలబ్బా. నేను చేసిన తప్పని చాలా మంది చెప్తుంటారు. చెప్పిన వాడు ఎవడో మంచివాడే కాదు. కానీ నువ్వు మంచిదాన్ని కదా, అందుకే నీకోసం మారదాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పినట్టు ఈ గొడవలను వదిలేస్తున్నావు. నువ్వంటే నాకు చాలా. టైం అయిపోయింది. 5 నిమిషాలు ఎక్కడ అయింది? ఎప్పుడో రై నీకు పగిలిపోతాయి. కాటమరాడు మారిపోయాడు కూడా బతికిపోయావు. లేదంటే నా ఉంటది. ఏదో ఆడపిల్ల అలిగింది కదా అని దిగొస్తే ఇంత పొగరంటే పొగరు. 100 మెట్లు దిగొచ్చా, 1 మెట్టు దిగలేదా? ఇక్కడే గొయ్యి దొక్కుని పాతాలలోకి వెళ్ళిపోతే కానీ సంతోషం ఉండదు అనుకుంటా. అయ్యా కుంటివాడిని ధర్మం చేయండి అయ్యా. మీరు ఒకసారి మాట్లాడితే బాగుంటుందండి. అయ్యా ఉంచుకో. అవునవును, అది నిజమే. ఉంటానయ్యా. అలా చేద్దాం. బాబు ఊరికి కొత్త? అవునండి. వాడు కుంటివాడు కాదు, నిన్ను మోసం చేశాడు. రేయ్ అదేంటి బాబు? కాళ్ళుండి సంతోషపడాలి కానీ బాధ దేనికండి? అయినా వాడికి డబ్బులు లేవండి, ఎవరు ఇస్తారండి? అందుకే కాళ్ళు లేవన్నాడు. నిలబడలేని నిజం కాళ్ళున్నా కుంటితే అవుతుంది. డబ్బుదే ఉందిలేండి, ఆడికి కాళ్ళు ఉన్నాయి సంతోషం. నీ పేరేంటి బాబు? కాటమరాయుడండి. ఊరు? తళ్ళపాక. ఓ, చాలా దూరం నుంచి వచ్చావు. మా ఇంట్లో భోంచేసి వెళ్ళయ్యా. అబ్బే ఈ ఊళ్ళో 1 నిమిషం కూడా ఉండండి, నేను బయలుదేరండి. ఉంటానండి. పోనీ నన్ను మా ఇంటి దగ్గర దించెళ్తావా? పెద్దవాడిని అడుగుతున్నాను, వాడికి సహాయం చేసినట్టు నాకు చేయొచ్చుగా. ఈ ఊళ్ళో ఎవరి మాట ఎవరు వినరండి. ఏంటి బాబు అంత కోపంగా ఉన్నావు? మాట వినకపోతే కోపం రాదండి? ఎవరు వినలేదు బాబు. ఉన్నారులేండి, మీగా తలపోటు ఎందుకు. దొరికాడు. ఏంటి బాబు ఇది? అలాగే చూసుకుందారా. వాడితో ఏంటి నీ గొడవ? ఉందలేండి, పెద్ద గొడవ ఉంది. మా ఊళ్ళో చాలా మందితో గొడవలు ఉన్నట్టున్నాయి. బాబు ఆ పాపు. థ్యాంక్స్. సార్. ఓ మర్చిపోయాను, దారి చెప్పాలి కదా. ఇలా తిన్నగా వెళ్తే ఏ గొడవ లేకుండా హైవే ఎక్కుతావు. హైవే? ఏం బాబు ఏమన్నా కావాలా? అదే ఇందాకేదో భోజనం చేయమన్నారు కదా, అది. నువ్వు చేయనన్నట్టున్నావు. డ్రాపింగ్ కూడా చేయను కానీ చేయలా. మా అవంతి నానా, ఈయన మన అతిథమ్మ. ఊరికి కొత్త, గుడి దగ్గర కలిస్తేను ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాను. ఆ ఏర్పాట్లు ఏవో చూడు. ఏంటి స్కూల్ నుంచి అంత తొందరగా వచ్చేసావు? నాన్నగారు ఏమ్మా? మీతో కొంచెం మాట్లాడాలి. అలాగే భోంచేసాక మాట్లాడుకుందామ్మా. ఆకలిగా ఉంది. ముందు అతనికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వమ్మా. ఎవరతను? కాటమరాయుడు. అమ్మాయి చెప్పింది. ఒకసారి పలకరించి వస్తాను. నువ్వు ఆగువే. వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న గొడవ ఉన్నట్టుంది. వాళ్ళనే తెలుసుకొని అంతవరకు మనం తెలియనట్టే ఉందాం. మళ్ళీ ఎందుకు వచ్చా?
నా మానాన్ని నేను పోతుంటే మీ నాన్న బతిలాడి మరీ తీసుకొచ్చాడు. ఓ నన్ను మాయ చేసినట్టే మా నాన్నని కూడా మాయ చేసావా? మేము మాయలు మంత్రాలు చేసే రకం కాదు. మారుతామంటే మారుతాం. నీ మార్పులు ఇక్కడ ఎవరికి అవసరం లేదు. భోంచేసి తమరు వెళ్ళిపోండి. అలా ఎలా వెళ్తాం? విషయం తెలియవరకు ఇక్కడే ఉంటాం.